రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తనకు టికెట్ లేదని అతడి తమ్ముడు చిన్నికి అదే స్థానంలో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఓకే చెప్పిందని తెలియడంతో ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను వద్దనుకున్నప్పుడు నేనెందుకు అందులో ఉండటం అంటూనే త్వరలో ఎంపీ పదవికి టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో ఆదివారం తిరువురు సభ సక్సెస్ అయిన సంతోషం కూడా టీడీపీకి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కేశినేని నాని సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. నా కూతురు శ్వేత ప్రస్తుతం విజయవాడ నగర కార్పొరేటర్గా ఉన్నారు. సోమవారం ఆమె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకుని ఆ మరుక్షణమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నాని పార్టీ నుంచి వెళ్లిపోతూ రాజకీయంగా పెద్ద డ్యామేజ్ చేస్తూ వెళ్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే వరుసగా 2 సార్లు విజయవాడ ఎంపీగా విజయం సాధించి నగర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నాని టీడీపీకి దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే అని ప్రజలు అంటున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విజయం తప్పక వరిస్తుందని ప్రజల మాట. ఆ మాట నెరవేరబోతుందో లేదో వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.